సార్ ఇప్పుడున్న రైట్ టైం అనుకోవచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మిడిల్ క్లాస్ పీపుల్ మీరు చెప్పే లొకేషన్స్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 years తర్వాత మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి రిటర్న్స్ ఉంటాయంటే మీరు ఏం చెప్తారు? కొన్ని లొకేషన్స్ అంటే అవుటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని మీరు కొన్ని లొకేషన్స్ చెప్తారు. ప్రజెంట్ అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు? అంటే రీసెంట్గా మీరు విజిట్ చేసి వచ్చారు అక్కడ ఏంటంటే. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకుని మైలవరం టౌన్ ఉందండి. మైలవరం ఆల్రెడీ గ్రోయింగ్ టౌన్, చుట్టుపక్కల విలేజెస్ కూడా వెళ్ళడం, ఇలాంటి విలేజెస్ అంటే చాలా మంది ఎన్ఆర్ఐస్ రిసైడ్ అయ్యే విలేజెస్ అవి. అక్కడ ఇప్పటికీ ల్యాండ్ రైట్స్ అవైలబుల్ ఉంది. ప్లస్ అది ఎడు హబ్, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మైలవరంలో. ఇప్పుడు ఈ వెస్ట్ బైపాస్ అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయితే ట్రావెలింగ్ టైం తగ్గిపోతుంది ఎక్కడికి, అమరావతికి. సో అలాంటి ప్లేసెస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉన్న ప్రైజెస్ 10,000లో కూడా అక్కడ స్క్వేర్ యార్డ్ అవైలబుల్ ఉంది మైలవరం. అమరావతికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? అమరావతికి అంటే ఇప్పుడున్న రోడ్ యాక్సెస్ అయితే అది లెంగ్తీనే, అరౌండ్ 25-30 కిలోమీటర్స్ ఉండొచ్చు. బట్ వన్స్ ఈ రోడ్ నెట్వర్క్ అంతా కంప్లీట్ అయితే ట్రావెల్ టైం తగ్గిపోతుంది. అవుటర్ రింగ్ రోడ్డు, విజయవాడ హైవే కనెక్ట్ అయితే ట్రావెల్ టైం తగ్గుతుంది. న్యాచురల్గా అమరావతి యొక్క రిపిల్ ఎఫెక్ట్ అక్కడ ఉంటుంది. ప్లస్ విజయవాడకి నియర్ మైలవరం. అలాగే ఇప్పుడు ఏదైతే వెస్ట్ బైపాస్ అమరావతిని ప్లస్ NH-16 విజయవాడ హైవేని కనెక్ట్ చేసే ఈ బ్రిడ్జ్ వస్తుందో కృష్ణా రివర్ మీద, ఆ రూట్ నుంచి వెళ్తే చాలా నియర్ అవుతుంది మైలవరం. సో ఆ రూట్ వన్స్ ఫామ్ అయింది అనుకోండి, రేపు హైదరాబాద్ నుంచి మనం వెళ్ళే వాళ్ళమంతా ఎక్కడికి వెళ్తాం, అమరావతికి ఎలా వెళ్తాం? సూరాయిపాలెం దగ్గర నుంచే వెళ్తాం. దానికి ఆపోజిట్ రోడ్డే మైలవరం రోడ్. సో ఇలా ఈ పారామీటర్స్ అన్ని చెక్ చేసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి కొంచెం టైం తీసుకుంటారు. అలాగే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయ్యి ఉంది, ఈస్ట్ బైపాస్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ వెస్ట్ బైపాస్ అండ్ ఈస్ట్ బైపాస్ కలిపిన స్ట్రెచ్ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా అమరావతికి, విజయవాడకి. సో గన్నవరంలో చాలా ఎఫర్టబుల్ ప్రైజెస్లో ఫ్లాట్స్ ఇప్పటికే దొరుకుతూ ఉన్నాయి. 10,000 నుంచి 25,000 వరకు. 25,000లో మీరు పర్చేజ్ చేస్తే యాజ్ ఆఫ్ నౌ ఈ నిమిషంలో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. 10,000 అంటే ఓ మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, 4 years 5 years ఇన్వెస్ట్మెంట్. ఇట్లా చాలా లొకేషన్స్ ఉన్నాయి. మీరు తెనాలి లేకపోతే బందర్ రోడ్ ఆఫ్టర్ కంకిపాడు తీసుకుంటే 10,000 నుంచి 20,000 25,000లో మీకు స్క్వేర్ యార్డ్ దొరుకుతూ ఉంది. అలాగే టువర్డ్స్ మచిలీపట్నం ట్రావెల్ చేస్తే ఇంకా తక్కువలో ల్యాండ్ ప్రైజెస్ ఉన్నాయి. అలాగే విలేజెస్ ఉన్నాయండి మిడిల్లో, ఈ బందర్ రోడ్ని అలాగే మోపిదేవి, చెల్లపల్లి ఈ ఏరియాస్ని కనెక్ట్ చేసే ట్రంక్ రోడ్ ఉంటుంది. ఆ మోపిదేవికి నియర్లో కూడా మీకు అవుటర్ రింగ్ రోడ్ వస్తూ ఉంది. మోపిదేవి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, చెల్లపల్లిలో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఇలా ఒక్క లొకేషన్ కాదు, 50-60 లొకేషన్స్ చెప్పుకుంటా పోతే 80 విలేజెస్ నుంచి పాస్ అవుతుంది, 88 విలేజెస్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ పాస్ అవుతుంది. సో ఎంత ఇన్వెంటరీ ఉందని చెక్ మా వ్యూవర్స్ కూడా అడిగేది కూడా అదే. మీరు అన్నారు 80 విలేజెస్. సో ఇదంతా అసలు డెప్త్గా మాకు తెలియాలి. అక్కడెక్కడ అసలు ఏం రాబోతుంది, ఏంటి ఎగ్జిట్ గేట్లు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి, అవుటర్ రింగ్ రోడ్ వస్తే మరోపక్క ఇటుపక్క సత్తెనపల్లి కావచ్చు, టోసూరు, కొన్ని లొకేషన్ ఓల్డ్ అమరావతి, తాటికొండ. అసలు ఇదంతా ఎలా ఉంది, ప్రజెంట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, భవిష్యత్తు ఏంటి అనేది చాలా మంది, ఎందుకంటే ప్రతి రూపాయి కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో 5 సంవత్సరాలు వెయిట్ చేయగలరు, కానీ లాస్ట్ టైం లాగా 5 years అంటే చాలా మంది భయపడిపోతున్నారు. సో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆ డెవలప్మెంట్స్ ఏంటి, ప్రైజెస్ ఎలా అనేది మాకు కొంచెం వివరంగా. లక్ష్మణ గారు, ఇప్పుడు ఒకటైతే అర్థం చేసుకోవాలంటే అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి శాశ్వతమైన రాజధాని. ఇంతకుముందు ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, పొలిటికల్ సినారియో, పాసిబిలిటీస్ వేరే ఉన్నాయి. ఇప్పుడు అవకాశం లేదు. ఇంకా మీరు ఒకటి గమనించండి, గత ప్రభుత్వం 3 capitals ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, క్యాపిటల్ అమరావతి కానీ ఆర్థిక రాజధాని వైజాగ్. హైకోర్టు బెంచ్ ఇస్తానంటున్నారు కర్నూలు. దానికి దీనికి ఏమన్నా వేరియేషన్ ఉందా? ఏమీ లేదు. అంటే ఎంత చాకచక్యంగా దాన్ని ఆయన ఎవరికి అసంతృప్తి లేకుండా చేస్తున్నారు అనేది మనం గమనించాలి. ప్లస్ ఇంకెవరు రూలింగ్లోకి రానివ్వండి, మనం పాలిటిక్స్లోకి వెళ్ళొద్దు, అమరావతిని మార్చే ధైర్యం అయితే ఇంకెవరు చేయలేరు. ప్లస్ ఇప్పుడు వస్తున్న ఫండ్స్ ఫ్లోకి
3-4 ఇయర్స్లోనే మనం డ్రాస్టిక్ చేంజ్ చూడబోతున్నాం అమరావతిలో. 3-4 ఇయర్స్లో 100% చూస్తాం. దీనికి మీరేం అడుగుతారంటే, మరి ఇంతకుముందు 5 ఇయర్స్ ఉంది కదా, అప్పుడు ఎందుకు ఈ మార్పులు రాలేదు, చంద్రబాబు నాయుడు గారే కదా అప్పుడు ఉందని. అంటే అప్పుడు తాత్కాలిక బిల్డింగ్లు కట్టి అంతవరకు చేశారు. 5 సంవత్సరాలు కూడా జరిగింది అదే. ఎస్ అండి. కానీ ఇప్పుడు కొంత అనుమానాలు కూడా కొన్ని ఉన్నాయి కొంతమందికి. మరి 5 సంవత్సరాలు ఏం జరుగుతుంది అని ఎస్, అనుమానాలు ఉంటాం సహజం అండి. నేను అక్కడికే వస్తున్నాను. లాస్ట్ 5 ఇయర్స్లో కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది. కానీ ఆ డెవలప్మెంట్ అంతా 1 ఇయర్లోనే జరిగింది. 1 ఇయర్లోనే జరిగింది. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే క్యాపిటల్ అనౌన్స్ చేసి దాన్ని ప్లానింగ్ చేసి ఇంటర్నేషనల్ ఏజెన్సీని పిలిచి ఆ బిడ్స్ తీసుకుని ఒక డిపిఆర్, ఒక ప్లాన్ రెడీ అవ్వటానికే 1.5 ఇయర్ 2 ఇయర్స్ పట్టింది అప్పుడు. ఓకే, డిపిఆర్. నెక్స్ట్ దాని మీద కోర్టు కేసెస్, ఎన్విరాన్మెంటలిస్టులు కావచ్చు, వాటర్ మ్యాన్ ఎవరో వాళ్ళు వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. దానివల్ల కొంత డ్రాగ్ అయింది. ఇప్పుడు ఏదైతే అమరావతిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1 ఇయర్లో జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, విట్, అమృత యూనివర్సిటీ, లేకపోతే సీడ్ యాక్సిస్ రోడ్, టెంపరీ బిల్డింగ్స్ అని మీరు అంటున్న సెక్రటరియేట్, అసెంబ్లీ, ఇవన్నీ కూడా 1 ఇయర్లోనే కన్స్ట్రక్ట్ చేశారు. 11th ఫ్లోర్ గెస్టెడ్ ఆఫీసర్ బిల్డింగ్, రో హౌసెస్, విల్లాస్ జడ్జెస్ కోసం, హైకోర్టు బిల్డింగ్, ఇవన్నీ కూడా 1 ఇయర్లోనే జరిగినాయి. 1 ఇయర్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నాటి జోక్ అండి, చిన్న విషయం కాదు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి. అది మనం అర్థం చేసుకోవాలి. సీడ్ యాక్సిస్ రోడ్ 1 ఇయర్లోనే జరిగింది. సో మనం ఏదైతే 5 ఇయర్స్లో జరిగిన డెవలప్మెంట్ అనుకుంటున్నామో అది యాక్చువల్గా 1 ఇయర్లోనే జరిగింది. అంటే బాలారిష్టాలు అంటారు, ఏ ప్రాజెక్ట్కైనా ఇనీషియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి బయటకు రావడానికి అప్పుడు కొంత సమయం పట్టింది. కొన్ని కోర్టు కేసెస్ అవి ఇవి ఓ రకంగా మంచిగా జరిగింది అనుకోవాలి. ఎందుకంటే ఆ కోర్టు కేసెస్ సాల్వ్ అయిపోయినాయి. ఇప్పుడు ఆపటానికి ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఏం కేసు వేస్తారు, కొత్తగా కేసు క్రియేట్ చేసి వేయటానికి ఏమీ లేదు, అన్నీ సాల్వ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రతిరోజు ఇంపార్టెంట్, ప్రతి అవరు ఇంపార్టెంట్. రాబోయే 3 ఇయర్స్లో నెక్స్ట్ ఈ జనవరి నుంచి ఎవ్రీ మంత్ ర్యాపిడ్ చేంజ్ కనిపిస్తుంది అమరావతిలో. ఇది పక్కా. నేను చెప్పేది నమ్మాలి. చాలా మంది అమరావతి కాదు భ్రమరావతి అన్నారు చాలా మంది. ఈ భ్రమల్లో నుంచి ఎవరైతే ఈ భ్రమరావతి అనే వాళ్ళు ఆ భ్రమల్లో నుంచి బయటపెడతారా ఇంకా ఇక నుంచి జరగబోయే అక్కడ డెవలప్మెంట్ చూసి? లక్ష్మణ్ గారు, ఇది రియల్ ఎస్టేట్ టర్మ్స్లో ఒకటి ఉంటుంది. 2 types ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. దోస్ హూ గ్రో విత్ డెవలప్మెంట్ అంటారు. అంటే సిటీ డెవలప్మెంట్తో పాటు గ్రో అయ్యేవాళ్ళు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. కొంతమంది ఓన్లీ వ్యూవర్స్ అనమాట, చూస్తూనే ఉంటారు. ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది, ఇది అవుతుందా, ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోతుంది, ప్రైజెస్ పెరుగుతాయి, అరే మిస్ అయ్యాను, నెక్స్ట్ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది, అప్పుడు మళ్ళీ డౌట్స్ వీళ్ళకి, మళ్ళీ ఇన్వెస్ట్ చేయరు. నెక్స్ట్ ఎప్పుడో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, అప్పుడు ఇన్వెస్ట్ చేయరు. అంటే హైదరాబాద్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మీరు ఇవన్నీ చూసారు కదా, హైటెక్ సిటీ అప్పుడు అలాగే మాట్లాడారు, ఓఆర్ఆర్ అప్పుడు అలాగే మాట్లాడారు. ఈ రోజు ఏమైంది, టాప్ పొజిషన్ లో ఉన్నారు, కోటీశ్వర్లు. ఇవాళ హైదరాబాద్ లో రిచ్ పీపుల్ ఎవరంటే మొత్తం దోస్ హూ హోల్డ్స్ రియల్ ఎస్టేట్. అవునా కదా? అమరావతిలో కూడా అదే జరగబోతుంది. సో ఈ భ్రమల్లో ఉన్న వాళ్ళు, నమ్మని వాళ్ళు ఇన్వెస్ట్ చేయకపోవటం వల్ల నష్టపోయేది వాళ్ళే. ఇప్పుడు మీకేం నష్టం, నాకేం నష్టం, రియల్టర్కి ఏం నష్టం లేదు కదా. ఎవరైతే డెవలప్మెంట్ నమ్మి ముందుకు వస్తారో రేపు వాళ్ళే మిలినియర్స్. అమరావతిలో మిలినియర్స్ ఎవరంటే దోస్ హూ హోల్డ్ ల్యాండ్స్. మన సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో మనం చూసాము కదా. ఇంకా మనం ఇన్ని అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తే దానికి ఎవరేం చేయగలిగింది ఏం లేదు. ఇన్వెస్టర్స్ చాలా మంది ఉన్నారండి, వెతుక్కోవాల్సిన పరిస్థితి లేదు. విజన్ ఉన్న నాయకుడు ఉన్నారు. అన్నిటికీ మించి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. ప్లస్ ఇక్కడ ప్రత్యేకంగా మనం ఒకటి చెప్పుకోవాలంటే, తెలుగు ప్రజలు శక్తివంతమైన సమాజం. ప్రపంచమంతా వెళ్తున్నాం మనం, అవునా కదా? ఏ ఎకనామిక్ ఇంజన్ని తీసుకోండి, గూగుల్ని తీసుకోండి, మైక్రోసాఫ్ట్ని తీసుకోండి, మనమే ఉన్నాం. హైదరాబాద్లో ఎవరున్నారు? మనమే ఉన్నాం. తెలుగు ప్రజల్ని తక్కువ అంచనా వేయద్దు. అమరావతికి ఉన్న బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇదే, సమర్థవంతమైన ప్రభుత్వం, శక్తివంతమైన ప్రజలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గ్రోత్ ఎవరు ఆపలేరు. అంతే బలంగా కోరుకొని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఇదే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇదే చాలా మంది మళ్ళీ మన అమరావతి, అవును, మన రాజధాని మనం నిర్మించుకున్నామని చెప్పి, అవును, చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకున్నారు. అలాగే తెలుగు ప్రజలు శక్తివంతమైన సమాజం. మనం అనుకున్నట్లుగా ఎలా డెవలప్ చేయాలనేది నాయకత్వానికి తెలుసు, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ప్రజలకు కూడా తెలుసు. ఇది ప్రపంచవ్యాప్తంగా మనం చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్
ఇక్కడ ఒక వేరియేషన్ మనం అబ్జర్వ్ చేయాలండి. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉన్న వేరియేషన్. తెలంగాణలో గవర్నమెంట్ రిచ్ ఉంటుంది, కానీ పీపుల్ అంత రిచ్ ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి ఇది క్వైట్ డిఫరెంట్ అనమాట. పీపుల్ రిచ్ ఆంధ్రప్రదేశ్లో. సో ఎక్కువగా గవర్నమెంట్ ప్రతిదానికి గవర్నమెంట్ మీద ఆధారపడరు. ఆ మనస్తత్వాలు కూడా ఉండవు. అంటే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ నడుస్తాయి, కాదు అనట్లేదు. కొంత సెక్షన్ ఆఫ్ ద పీపుల్ రిచ్ ఉంటారు. సో వాళ్ళ బిజినెసెస్ వాళ్ళు డెవలప్ చేసుకోగలరు. గవర్నమెంట్ వైపు నుంచి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ వస్తే, ఎకో సిస్టమ్ గవర్నమెంట్ క్రియేట్ చేస్తే బిజినెస్ న్యాచురల్గా పీపులే డెవలప్ చేస్తారు. వాళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీస్ పెడతారు, వాళ్ళే ఇండస్ట్రీస్ పెడతారు. సో ఈ వేరియేషన్, ఈ ఎకో సిస్టమ్ అనేది చాలా మంచి ఎకో సిస్టమ్ ఆంధ్రాలో. ఎందుకు అమరావతి 3-4 ఇయర్స్లోనే డిఫరెంట్ లెవెల్లో ఉంటుందంటే దీనికి కారణం గవర్నమెంట్ ఒకవైపు, విజనరీ లీడర్ ఒకవైపు, అలాగే ప్రజలు కూడా దే ఆర్ క్యాపబుల్ అనమాట. అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏదైనా ప్రజలు క్యాపబుల్. దానికి తగ్గ లీడర్షిప్ ఉంది. సో 3-4 ఇయర్స్లోనే మనం డిఫరెంట్ అమరావతిని 100% చూస్తాం.